ఇది రియల్మీ P4 రియల్మీ P3 లాంచ్ అయ్యి 6 months కూడా కాల. మొన్న మార్చ్లోనే రియల్మీ P3 వచ్చింది. మళ్ళీ సెప్టెంబర్లో సప్రీల్ రాసినట్టుగా ఈ రియల్మీ P4 లాంచ్ చేశారు. అయితే చాలా మంది కామెంట్స్లో ఈ రియల్మీ P4 రివ్యూ కావాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ ఫోన్ కార్ట్ ఆఫర్తో కలుపుకొని 16,000 రూపాయలకి వస్తుంది. సో 16,000 రూపాయలకి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, 16,000 రూపాయలకి రియల్మీ P4 తీసుకోవడం బెటరా, 1,000 రూపాయలు తక్కువకి వస్తున్న రియల్మీ P3 తీసుకోవడం బెటరా, లేదు ఈ రెండు కాకుండా ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. లోపల మనకు ఒక కేసు ఉంటుంది, పేపర్ వర్క్, సిమ్యులేటర్ పిన్ ఉంటుంది, ఫోన్ తో పాటు 80 watts అడాప్టర్, USB to Type-C కేబుల్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. అండ్ వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కేసు కంప్లీట్ ఫ్రోస్టెడ్ కేసు అనమాట, కొంచెం మసగ్గా ఉంటుంది. అదే సార్ అంటే కొంచెం అది డిఫరెంట్ లుక్ అనమాట, కొంచెం గితలుగా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. బట్ ఫోన్ లుక్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోద్ది, కానీ కేసు వేస్తే మాత్రం కొంచెం లుక్ చూడడానికి బాగానే ఉంది. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ ఎవరికైనా సరే ఈ ఫోన్ లో మెయిన్ అటెన్షన్ దీని లుక్స్ అనమాట. సేమ్ మనకి iPhone 17 Pro లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కూడా సేమ్ ఐఫోన్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ సైడ్ ఉండేది కొంచెం పెద్దగా చేస్తుంటే సేమ్ ఐఫోన్ కెమెరాస్ లాగా కనిపించేది. అండ్ ఇప్పుడు 17 సిరీస్ లో కొంచెం ఈ కెమెరా మాడ్యూల్ దగ్గర అంతా కూడా కొంచెం బంప్ లాగా వచ్చింది. సేమ్ ఇదే డిజైన్ లో మనకి iPhone 17 Pro ఇవన్నీ వస్తాయి అనమాట. అదే లుక్ దించేశాడు. దూరం నుంచి చూస్తే iPhone 17 Pro లాగా కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. స్టీల్ గ్రే కలర్, బ్లూ అండ్ రెడ్ 3 కలర్స్ లో వస్తుంది. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ. బ్యాక్ సైడ్ కానీ చుట్టూ ఫ్రేమ్ కానీ మొత్తం ప్లాస్టిక్. ఆ ప్రైస్ లో మనం గ్లాస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ బ్యాక్ ప్యానల్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్, ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లేదు. కానీ ఈ కెమెరా మాడ్యూల్ ఈ బంప్ ఉంది కదా, ఈ ఏరియా వరకు మాత్రం కొంచెం ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒకటి మీరు కొంచెం తుడుచుకుంటూ ఉండాలి. అండ్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంది, అంత బరువు అనిపించట్లా. ఇది జస్ట్ 189 grams వెయిట్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్, దీనిలో ఏ డిస్ప్లే ప్రొటెక్షన్ యూజ్ చేశారనేది ఎక్కడ మెన్షన్ చేయట్లా. మోస్ట్లీ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ యూజ్ చేసి ఉండొచ్చు. సో లుక్స్ పరంగా ఇది ఆ ప్రైస్ కి మమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అట్లనే మీరు జనరల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ నార్మల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మీకు 144 Hz రాదు. ఈవెన్ కొన్ని యాప్స్ లో జస్ట్ 90 Hz మాత్రమే వస్తుంది, 120 కూడా రాదు. మాక్సిమం మీకు వచ్చేది 120 Hz. 144 Hz అనేది ఓన్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు, BGMI లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రమే 144 Hz వస్తుంది. నార్మల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఓన్లీ 120 Hz మాత్రం వస్తుంది. అండ్ ఈ ఫోన్ డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR వీడియోస్ చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ యూట్యూబ్ లో కూడా HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఓవరాల్ గా డిస్ప్లే కలర్స్ కానీ వైబ్రెన్స్ కానీ ఎక్కడ నాకు ఇబ్బంది కనిపించా. కాబట్టి ఒక చిన్న ఇష్యూ, ఇది ఒక్క ఫోన్ లోనే కాదు, నేను రియల్మీ చాలా ఫోన్స్ లో చూసా. 15,000 రూపాయలు ఆ ప్రైస్ లో వచ్చే కొంచెం బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి కదా, అలాంటి చాలా రియల్మీ ఫోన్స్ లో డిస్ప్లే షార్ప్నెస్ ఇష్యూ ఉంటుంది. అంటే కొంచెం డిస్ప్లే అంతా కూడా ఓవర్ షార్ప్ చేస్తుంది అనమాట. నేను నా వీడియోస్ ప్లే చేస్తుంటే మొహం అంతా ఓవర్ షార్ప్ చేస్తుంది. ఏంద్రా నా వీడియోస్ ఎట్లుంటాయని చెప్పి చూసుకుంటే నా వీడియోసే కాదు అందరి అట్లే ఉన్నాయి. ఏ వీడియో ఓపెన్ చేసినా కొంచెం ఫేస్ అంతా కూడా కొంచెం షార్ప్ చుక్కలుగా షార్ప్గా కనిపిస్తుంది అనమాట. సో ఒకటే నాకు ఈ ఫోన్లో కాదు, రియల్మీ బడ్జెట్ ఫోన్స్లో నాకు నచ్చింది. ఈ P3లో కూడా అలాగే ఉంటుంది. కొంచెం డిస్ప్లే అనేది కొంచెం షార్ప్గా కనిపిస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఈ ఫోన్లో హైపర్ విజన్ AI చిప్ అనే ఒక ఎక్స్ట్రా చిప్ యూజ్ చేశారు. అదేంటనేది మీకు పర్ఫార్మెన్స్ సెక్షన్ మాట్లాడతాను. ఆ చిప్ యూజ్ చేయడం వల్ల డిస్ప్లేలో కొన్ని ఫీచర్స్ ఇచ్చారనమాట. సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లేలో అల్ట్రా విజన్ ఇంజన్ అని ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. AI హైపర్ క్లారిటీ అని, అది ఎనేబుల్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ పెరుగుతుంది అంటున్నారు. కాకపోతే సపోర్టెడ్ యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులోకి వెళ్తే మోస్ట్లీ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అంతవరకు మనం వాడేది, మిగతాన్ని మనం ఎప్పుడు చూసుంటాం. అండ్ AI ఆల్వేస్ ఆన్ HDR అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకుంటే కంటిన్యూస్ గా HDR ఆన్ లో ఉంటుంది. దీనికి కూడా సపోర్టెడ్ యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ AI హైపర్ మోషన్, ఇది MEMC టెక్నాలజీ టైప్ అనమాట. మీరు ఏదైనా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న వీడియోస్ లైక్ కార్ రేసులు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అడిషనల్ గా కొన్ని ఫ్రేమ్స్ ని జనరేట్ చేసి మీకు వీడియో స్మూత్ గా వచ్చేట్టుగా ఇది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు కలర్స్, వైబ్రెన్స్ డిస్ప్లేలో బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ ఆ షార్ప్నెస్ అనేది కొంచెం ఓవర్ షార్ప్ అవుతుంది. అదొక్కటి రియల్మీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది హై బ్రైట్నెస్ మోడ్, సన్లైట్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మాక్సిమం 1600 హై బ్రైట్నెస్ మోడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్ లో ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు సన్లైట్ లో డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఎనేబుల్ చేసుకుంటే కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. సన్లైట్ లో మీకు విజిబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అంటే సపోర్ట్ లేదు, కానీ ఇది హోల్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా 16,000 రూపాయల ప్రైస్ కి ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. స్టీరియో సెపరేషన్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ ఈవెన్ 300% వాల్యూమ్ బూస్టర్ కూడా ఇచ్చారు. మరి ఎక్కువ పెట్టుకుంటే కొంచెం లైట్ గా మీకు డిస్టార్షన్ వస్తుంది, కానీ నార్మల్ గా మీకు సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది MediaTek Dimensity 7400 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ అల్ట్రాలు, మ్యాక్స్లు ఇవన్నీ ఒకటే అనమాట. అండ్ దీంతో పాటు హైపర్ విజన్ AI చిప్ అని కొత్తగా ఒక చిప్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నార్మల్ గా మనకి IQ ఫోన్స్ లో సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్, Q2 చిప్ అని వింటుంటాం. అదేం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ గా ఫ్రేమ్స్ ని జనరేట్ చేసి మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు 144 FPS ఇట్లాంటి వస్తుంటది అనమాట. సో డిస్ప్లే పరంగా అది యూజ్ అవుతుంది IQ ఫోన్స్ లో. సేమ్ అదే టెక్నాలజీని రియల్మీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు అనమాట. హైపర్ విజన్ AI చిప్ అని తెచ్చారు. పని అయితే అదే సేమ్ పని చేస్తుంది, అడిషనల్ గా ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఈ చిప్ వల్ల మీకు పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ రాదు, పర్ఫార్మెన్స్ కి దీనికి సంబంధం లేదు. జస్ట్ డిస్ప్లేలో కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంది. సో ఇది ఉన్నంత మాత్రాన మీకు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. జనరల్ యూసేజ్ కి ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. క్యాజువల్ గా మీరు సోషల్ మీడియా, కాల్స్ ఇంతవరకు తీసుకుంటా అనుకున్నప్పుడు
ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. అండ్ ఈవెన్ గేమ్స్ కూడా దీనిలో ఆడుకోవచ్చు. ఇందులో BGMI స్ట్రైట్ అవే స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో చాలా గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ GT మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మీకు కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఇచ్చారు, డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకునే గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ బూస్ట్ లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏ స్టేబుల్ ఫ్రేమ్ అని, ఏ హైపర్ మోషన్ అని, బూస్ట్ ఫ్రేమ్ రేట్ అని, ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్నారంటే BGMI మీరు 144 FPS లో ఆడుకోవచ్చు. యాక్చువల్ గా యాప్ సపోర్ట్ చేస్తే 90 FPS. రిమైనింగ్ అని కూడా ఈ చిప్ ఏదైతే నేను హైపర్ విజన్ చిప్ అన్నానో ఆ చిప్ అడిషనల్ గా ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్. మీరు ట్రూ 144 FPS ఎక్స్పీరియన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వాయిస్ చేంజర్ కానీ, సిస్టమ్ స్టాట్స్, FPS మానిటర్ చేసుకోవచ్చు. ఇలా చాలా గేమింగ్ ఫీచర్స్ తీసుకొచ్చారు. కమింగ్ టు గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఇందులో 90 FPS లో గేమ్స్ ఆడితే మాత్రం మీకు అక్కడక్కడ ల్యాక్స్ వస్తుంటాయి, అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాక్స్ నోటీస్ చేస్తారు. అది ఫోన్ తప్పు కాదు, ప్రాసెసర్ అంత సీన్ లేదు. గేమింగ్ ని కొంచెం డీసెంట్ గానే హ్యాండిల్ చేస్తుంది. 90 FPS లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంటాయి కానీ గేమ్ అయితే ఆడుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఎనేబుల్ చేశారు అనుకోండి, హైపర్ బూస్ట్, ఈ 144 FPS ఇవన్నీ ఎనేబుల్ చేశారంటే మాత్రం మీరు ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ నోటీస్ చేస్తారు. నార్మల్గా గేమ్ ఆడుతున్నప్పుడు చాలా చోట్ల ఫ్రేమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా ఆర్టిఫిషియల్గా జనరేట్ చేస్తుంది కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేబీ Realme P4 Proలో బెటర్గా ఉండొచ్చు, దానిలో ప్రాసెసర్ కొంచెం బెటర్ కాబట్టి. ఈ ప్రాసెసర్కి అంత సీన్ లేదు, అది ప్రాబ్లం. వీళ్ళు ఎంత అడిషనల్గా పుష్ చేస్తున్నా ముందు ప్రాసెసర్లో ఉండాలి కదా, ప్రాసెసర్కి అంత సీన్ లేదు కాబట్టి మీరు గేమింగ్ అయితే దీన్ని ఆడుకోవచ్చు. మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 144 FPS, ఈ హైపర్ విజన్ చిప్, నాకు స్మూత్గా ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగుంటుంది గేమ్స్ అయితే దీన్ని ఆడుకోవచ్చు. కంపేర్ టు అదర్ ఫోన్స్ దీని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్నారంటే మాత్రం మీకు టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ రీచ్ అవుతున్నాయి. దాదాపు 43.5 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. రూమ్ టెంపరేచర్ కొంచెం కూల్గానే ఉంది, అయినా కూడా 43.5 అంటే కొంచెం ఎక్కువే. స్టిల్ దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చింది దీని బ్యాటరీ. ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ ఇచ్చి ఉంటారు. ఈ చార్జర్ తో చార్జ్ చేస్తే 0 to 100% గంట 10 నిమిషాల లోపే ఫుల్ చార్జ్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను చాలా హెవీగా టెస్ట్ చేస్తా. ఓన్లీ మొబైల్ డేటా మీద కొంచెం హెవీగా టెస్ట్ చేస్తేనే నాకు 9 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 10% బ్యాటరీ మిగిలింది. ఇది చాలా ఎక్కువ. నేను కొంచెం గట్టిగానే వాడాను, అయినా కూడా 9 hours స్క్రీన్ ఆన్ టైం అనేది వెరీ గుడ్. మీరు ఒకవేళ అంత హెవీగా వాడను, నేను గేమ్స్ అప్పుడప్పుడు ఆడతాను, జనరల్ యూసేజ్ కంటే మాత్రం ఈజీగా మీకు ఒక 2 రోజులు వచ్చేస్తుంది, డౌటే లేదు. బ్యాటరీ మాత్రం దీనిలో ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఒక చిన్న విషయం, ఈ ఫోన్స్ మనకు ఎవరు రివ్యూ పంపిరు. ఇవన్నీ నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూస్ చేస్తున్నా. నేను కొంచెం లాస్ కమ్ముకుంటున్నా. సరే అవన్నీ పక్కన పెట్టేసినా మీకు వీడియో వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి మంచి కంటెంట్ తీసుకోవడానికి నాకు ఒక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 megapixel మెయిన్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్ తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, EAS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ 8 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇటు సైడ్ ఉండేది డమ్మీ కెమెరా అనమాట, అందులో ఏం ఉండదు, జస్ట్ షో కేస్ ఇచ్చారు, ఐఫోన్ డిజైన్ లాగా కనిపించాలని జస్ట్ డమ్మీ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ 16 megapixel కెమెరాతో వస్తుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిది. మామూలు 30,000-40,000 రూపాయల ఫోన్స్ లో కూడా వైడ్ యాంగిల్ 8 megapixel అంత బాగోదు. అంటే బడ్జెట్ ఫోన్ లో అసలు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా వెరీ డీసెంట్ ఉంటాయి. లో రేట్ లో అసలు పనికిరావు అనమాట, పక్కన పెట్టేయచ్చు. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరా, లైటింగ్ బాగున్నప్పుడు మెయిన్ కెమెరా యూస్ చేసి 1x ఫోటోస్ 2x ఫోటోస్ తీసుకోవచ్చు. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. లైటింగ్ బాగున్నప్పుడు మీ కలర్స్ కానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. కాకపోతే డీటెయిల్స్ సరిగ్గా తీసుకోవట్లా. మీరు జూమ్ చేశారంటే ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ బాగానే వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ జూమ్ చేశారంటే మీకు అక్కడ డీటెయిల్స్ ఉండవు, ఫేస్ అంతా సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ లో లైట్ లో మాత్రం ఫోటోస్ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేస్తే మీకు మొత్తం సాఫ్ట్ గా వచ్చేస్తాయి అనమాట. ఎక్కడ డీటెయిల్స్ ఉండవు, నాయిస్ వస్తుంటుంది, కలర్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లా, మొత్తం సాఫ్ట్ గా వస్తుంది. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ ఎక్కడ కూడా మీకు డీటెయిల్స్ ఉండవు. జూమ్ చేశారంటే మొత్తం సాఫ్ట్ గా కనిపిస్తుంది. కొంచెం లో లైట్ లోకి వెళ్ళారంటే నాయిస్ నోటీస్ చేస్తారు. సో లో లైటింగ్ లో మీకు కెమెరాస్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు వీడియో క్వాలిటీ బాగుంది, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగా తీసుకుంటుంది. కాకపోతే కొద్దిగా షేక్ అవుతుంది, లిటిల్ బిట్ షేక్ అవుతుంది వీడియో. లేదా నాకు ఆ షేకింగ్ కూడా రాకూడదు అనుకుంటే స్టెబిలైజేషన్ ఉంటుంది. OIS లేదు, EAS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేసుకున్నారంటే ఇది కూడా 4K 30 FPS లోనే ఉంది. బట్ వీడియో కొంచెం క్రాప్ అయిపోద్ది. అండ్ డీటెయిల్స్ నార్మల్ వీడియోలోనే బెటర్ గా తీసుకుంటుంది స్టెబిలైజేషన్ వీడియో కన్నా. సో డీటెయిల్స్ అంత సరిగ్గా తీసుకోవట్లా. అండ్ 720p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అసలు కనీసం 1080p 30 FPS ఇచ్చిన బాగుండేది. 720p క్వాలిటీ అసలు బాగోదు అనమాట, అసలు వేస్ట్, అది యూజ్లెస్ ఉంటుంది. అండ్ లో లైట్ లోకి వచ్చారంటే మాత్రం 4K 30 FPS వీడియో కూడా అసలు బాగోదు. మీకు వీడియో అంతా అదురుతూ ఉంటుంది, షేక్ అవడం కాదు, అదురుతూ ఉంటుంది, ఇట్లా అదురుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, EAS మాత్రమే ఉంది, OIS లేదు. సో స్టెబిలైజేషన్ లేదు కాబట్టి అది అదురుతూ ఉంటుంది అనమాట ఇమేజ్. ఈవెన్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకున్నా కూడా మీకు ఫేస్ మీద డీటెయిల్స్ ఉండవు, మొత్తం నాయిస్ వచ్చేస్తుంటుంది. వీడియో క్వాలిటీ అయితే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు నైట్ టైంలో. అండ్ బొకే వీడియో అయితే చెప్పకర్లే, దారుణం. 720p 30 FPS లో అసలు చండాలంగా ఉంటుంది. అసలు ఆ 720p పక్కన పెట్టేయచ్చు. అండ్ ఫ్రంట్ 16 megapixel కెమెరాతో వస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ కూడా కొంచెం పర్లేదు, 16 megapixel కి బాగానే తీసుకుంటుంది. అండ్ ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్లేదు, లైటింగ్ బాగున్నప్పుడు బాగానే తీసుకుంటుంది. బట్ లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం ఫ్రంట్ కెమెరా మీకు మొత్తం సాఫ్ట్ అయిపోద్ది, ఫేస్ ఎక్కడ డీటెయిల్స్ ఉండవు, మొత్తం స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంటుంది, డీటెయిల్స్ కూడా పెద్దగా ఉండవు, మొత్తం సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగున్నప్పుడు
వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. 1080p క్వాలిటీ కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీడియో క్వాలిటీ డీసెంట్ ఉంటుంది. అండ్ బొకే వీడియో 720p 30fps లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ 720p క్వాలిటీ చండాలంగా ఉంటుంది. ఇంకా అసలు ఏం డీటెయిల్స్ ఉండవు, పక్కన పెట్టేయచ్చు. అండ్ లో లైట్ లోకి వెళ్ళారంటే వీడియో క్వాలిటీ అసలు బాగోదు. ఫ్రంట్ కెమెరా అంతా కూడా మొత్తం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు. వీడియో క్వాలిటీ అంత నచ్చలేదు. అండ్ ఈవెన్ బొకే వీడియో అది అసలు ఇంకా దారుణం, చూడలేము అనమాట. వీడియో అంత దారుణంగా ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ లైటింగ్ బాగున్నప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. ఫోటోస్ అయితే పర్లేదు, బాగానే వస్తాయి. జూమ్ చేస్తే దొరికిపోతాం కానీ జూమ్ అవుట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ లో లైట్ పర్ఫార్మెన్స్ మాత్రం అసలు బాగాలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ లో కూడా లో లైట్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అండ్ దీంతో పాటు కెమెరా యూఐ లాక్స్ ఎక్కువ నోటీస్ చేశా. నేను ఫోటోస్ చూసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఫోటోస్ క్లిక్ చేస్తుంటే ఒక 20 minutes కి కెమెరా యాప్స్ లో లాక్స్ ఎక్కువ నోటీస్ చేశా. ఇప్పుడు ఫోటోస్ నుంచి పోర్ట్రేట్ షాట్స్కి వెళ్ళాలి. పోర్ట్రేట్స్ క్లిక్ చేస్తుంటే అసలు మోడ్ స్విచ్ అవ్వట్లా, అక్కడ స్టక్ అయిపోయింది అనమాట. అండ్ షటర్ క్లిక్ చేస్తున్నా పడట్లా, లాగ్ అయిపోతా ఉంది. ఇది ఒక్క ఫోన్ లోనే కాదు, రియల్మీ P3 లో కూడా చూసాను నేను. సేమ్ ఇదే ఇష్యూ. దాని నుంచి దీనికి కూడా వచ్చింది అనమాట. కెమెరా లాక్స్ అయితే ఉన్నాయి. సో ఇవి అప్డేట్ లో ఫిక్స్ చేస్తానే చూడాలి. కెమెరాస్ మాత్రం డీసెంట్ ఉంటాయి. 16,000 రూపాయలకి డీసెంట్ కెమెరాస్. అండ్ ఇది Android 15 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది రియల్మీ UI 6.0 తో వస్తుంది. అండ్ IP రేటింగ్ ఇది IP65+66 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ రియల్మీ P3 లో IP69 రేటింగ్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు, అది మీకు చెప్తాను తర్వాత. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు అనౌన్స్మెంట్ వినిపించదు, కస్టమ్ డైలర్ తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉండదు, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. డైరెక్ట్ గా టీవీలు కానీ ఏసీలు కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు మొత్తం 3 మోడల్స్ తీసుకొచ్చారు. 6GB RAM 128GB మోడల్ 18,500 రూపీస్ లాంచ్ చేశారు. 8GB RAM 128GB మోడల్ 19,500 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ 8GB RAM 256GB మోడల్ 21,500 రూపీస్ లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఈ వీడియో చేసిన టైంకి అండ్ ఫస్ట్ సేల్ లో 2.5 కార్ట్ ఆఫర్ ఉంది. సో కార్ట్ ఆఫర్ క్లెయిమ్ చేసుకుంటే బేస్ మోడల్ 16,000 రూపాయలకి వస్తుంది. 8/128 17కి వస్తుంది. 8/256 19కి వస్తుంది. సో టాప్ మోడల్స్ అంత వర్త్ కాదు, అది తీసేస్తే బేస్ మోడల్ 6+128GB మోడల్ 16,000కి వస్తుంది. 16,000 రూపాయలకి ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది దీని బ్యాటరీ ఎక్సలెంట్ ఉంది. ఈజీగా 2 రోజులు వచ్చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా గేమ్స్ కావాలన్నా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా లైటింగ్ బాగున్నంత వరకు డే లైట్ లో మీరు కెమెరాస్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. లో లైట్ లో మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇవి నాకు ఈ ఫోన్ లో అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. కమింగ్ టు నెగిటివ్స్, మెయిన్ గా ఈ ఫోన్ లో కెమెరా ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో కెమెరా ల్యాగ్స్ కొంచెం ఫిక్స్ చేస్తే బాగుంటుంది. దీంతో పాటు IP రేటింగ్ లాస్ట్ జనరేషన్ P3 లో IP69 రేటింగ్ ఇచ్చారు. బట్ ఈసారి తగ్గించారనమాట. IP65+66 కి తగ్గించారు. ఇది తగ్గించుకున్నా ఉంటే ఇంకొంచెం బాగుండేది. రిమైనింగ్ అన్ని విషయాల్లో P3 కన్నా P4 ఇంప్రూవ్ అయింది. లైక్ డిస్ప్లే అది 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే ఇది 144Hz రిఫ్రెష్ రేట్ పెంచారు. అది UFS 2.2 స్టోరేజ్ ఉంటే UFS 3.1 పెంచారు. దానిలో 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీనిలో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పెంచారు. బ్యాటరీ కూడా అది 6000 mAh బ్యాటరీ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇది 7000 mAh బ్యాటరీ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అన్ని ఇంప్రూవ్ చేశారు కానీ IP రేటింగ్ తగ్గించారు. అది IP69 రేటింగ్ తో వస్తే ఇది IP65+66 రేటింగ్ తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అది Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళు హైపర్ విజన్ చిప్లు అవి యాడ్ చేసినా కూడా కోర్ ప్రాసెసర్ Snapdragon 6 Gen 4 ఈ 7400 కన్నా పవర్ఫుల్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఒక మెట్టు దిగినట్టే. కాకపోతే వీళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇచ్చారు కాబట్టి పర్ఫార్మెన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అదేం ఇంప్రూవ్మెంట్ ఏం కాదు, కొంచెం ఈక్వల్ గానే ఉంటుంది. బట్ IP రేటింగ్ విషయంలో మాత్రమే వీళ్ళు కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తారు. రియల్మీ P3 16,000 రూపాయలకి అమ్ముతున్నారు. అండ్ 1000 రూపాయల కార్డ్ ఆఫర్ తో 15,000 రూపాయలకి వస్తుంది. 15,000కి వస్తుంది. అదే రియల్మీ P4 18,500 రూపీస్కి అమ్ముతున్నారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 16,000 రూపీస్కి వస్తుంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఈ 2.5 కార్డ్ ఆఫర్ ఎల్లప్పుడు ఉంటుందా, చివరి దాకా ఉంటుందా? నాకు డౌటే. ఎందుకంటే ఫస్ట్ సేల్ లో కొంచెం వీళ్ళు అగ్రెసివ్ గా తెచ్చారు, ప్రైసింగ్ బాగుంది అని అందరూ చెప్పుకోవాలని ఇట్లా స్టార్టింగ్ లో బ్యాంక్ ఆఫర్స్ ఎక్కువ ఇస్తారు. 2.5 3,000 అట్లా ఇస్తారు. తర్వాత ఒక 2-3 సేల్స్ అయిన తర్వాత కార్డ్ ఆఫర్ తీసేస్తారు. ఇప్పుడు రియల్మీ P3 మీద కార్డ్ ఆఫర్ లేదు. లాంచింగ్ అప్పుడు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఇప్పుడు అసలు కార్డ్ ఆఫర్ తీస్తారు జీరో. ఇప్పుడు సేల్స్ వచ్చినప్పుడు 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తుంటారు. అలా ఒకవేళ దీనికి చేశారంటే మాత్రం మీరు ఈ ఫోన్ ని 18,500 రూపీస్ పెట్టుకోవాలి. 18,500 రూపీస్ దగ్గర నేను ఈ ఫోన్ అస్సలు రికమెండ్ చేయను. ఆ ప్రైస్ కి అసలు వర్తే కాదు. ఎందుకంటే ఆ ప్రైస్ లో IQ Z10R వస్తుంది, Vivo T4R వస్తుంది. ఈ రెండు ఫోన్స్ దీనికన్నా చాలా బెటర్ ఆప్షన్. దీనికన్నా కెమెరాస్ దాని చాలా బెటర్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా దాని బాగుంటుంది. ఎవ్రీథింగ్ దీనికన్నా బెటర్ ఆప్షన్. ఆ రెండు ఫోన్స్ దీనికన్నా బెటర్ ఆప్షన్స్. అండ్ దీనికన్నా తక్కువ ప్రైస్ కి Moto G86 పవర్ అనే ఫోన్ వస్తుంది, అది కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బెటర్ ఆల్టర్నేట్స్ అనమాట 18,500 రూపీస్ దగ్గర. బట్ క్వాలిటీ 16,000కి వస్తే మాత్రం బ్లైండ్ గా తీసుకోవచ్చు. P3 కన్నా P4 మీకు చాలా మంచి ఆప్షన్. 1000 రూపాయలు ఎక్కువ పెట్టుకొని P4కి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. హై ఎండ్ మోడల్ స్టార్ట్ చేయొద్దు. 8GB RAM ఎన్ని వేస్ట్, అది పక్కన తీసేయండి. బేస్ మోడల్ 16,000 రూపాయలకి వస్తే తీసుకోవచ్చు. లేదు వెయిట్ చేస్తా అనుకుంటే రేపు సెప్టెంబర్ సేల్ లో ఇది ఇంకా 15,000 రూపాయలు లోపే రావచ్చు. 15,000 రావచ్చు. 15,000 రూపీస్ కి చాలా మంచి ఫోన్ ఇది. బట్ 15 ఆర్ 16 మించి ఈ ఫోన్ మీద పెట్టొద్దు. ఆ ప్రైస్ లో ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మాక్సిమం ఈ ఫోన్ మీద 16,000 రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 16,000 రూపాయలకి ఇది చాలా మంచి ఫోన్, అంతకు మించి పెట్టొద్దు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.